ఏపీలోని ప్రజాప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు సంబంధించి అడుగులు చకచకా వేస్తుంది. ప్రకాశం జిల్లాలోని దొనకొండ, కృష్ణా జిల్లాలోని జగ్గేపేట, అనంతపురం జిల్లాలోని మడకశిర ప్రాంతాల్లో డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా భారత్ డైనామిక్స్ లిమిటెడ్ సంస్థ దొనకొండలో 2 దశలుగా 1200 కోట్ల పెట్టుబడులతో ఆయుధ క్షిపణుల తయారీ పరిశ్రమకు ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇక 1400 ఎకరాల భూమి అవసరం కాగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం బ్రహ్మోస్ క్షిపణుల ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ప్రకటించారు. అందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం ప్రకాశం జిల్లా కరెస్పాండెంట్ కాంతారావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని చెప్పుకోవాలి. రాష్ట్రానికి కేంద్ర రక్షణ రంగానికి చెందిన మరో ప్రతిష్టాత్మక సంస్థ రాబోతుంది. భారత్ డైనామిక్ లిమిటెడ్ 1200 కోట్లతో కొత్త క్షిపణి యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. ఇది సమీకృత ఆయుధ వ్యవస్థలు, ప్రాంప్లెంట్లను తయారు చేస్తుంది. ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర ఈ యూనిట్ వస్తుందని తెలుస్తుంది. అయితే దీనివల్ల 600 మందికి నేరుగా మరియు 1000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు దొరుకుతాయని, భారత సైన్యానికి అవసరమైన మిసైల్స్, ఇతర ఆయుధాలను కూడా ఇక్కడ తయారు చేసే అవకాశం అయితే ఉంది. ఈ యూనిట్ కోసం బీడీఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి 14,000 ఎకరాలు కావాలని అవసరం అయితే ఉంది. అయితే సంస్థ అధికారులు ఇప్పటికే దొనకొండ దగ్గర భూములు చూడటం అయితే జరిగింది. బీడీఎల్, డిఆర్డీఓ సహకారంతో మిసైల్స్, ఇతర ఆయుధాలను తయారు చేసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే డిపిఆర్ను బీడీఎల్ ప్రభుత్వానికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటికే భారత ఫోర్ట్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్ కూడా ఒక యూనిట్ను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 2400 కోట్లతో ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఈ యూనిట్లో అత్యాధునిక పరిరక్షణ పరికరాలను తయారు చేస్తారు. అయితే ఈ 2 యూనిట్ల వలన రక్షణ పరికరాలను తయారీ, పరిశోధనలో రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వస్తుందని అధికారులు అయితే చెప్తున్నారు. భారత డైనామిక్స్ లిమిటెడ్ అయితే స్పాన్సర్లు, కమ్యూనికేషన్ క్షిపణులు, తుపాకులు వంటి ఆయుధ వ్యవస్థలను సమన్వయం చేస్తుంది. నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను తయారు చేసే అవకాశం అయితే ఉంది. అంతరిక్ష ప్రయోగాలు, సైన్యం కోసం 1000 టన్నులు పేలెడ్ మోసే రాకెట్ మోడల్ను కూడా ఉత్పత్తి చేసే అవకాశం అయితే ఉంది. 2024 మార్చి నాటికి అనుమతులు అయితే వస్తాయని అయితే అధికారులు చెప్తున్నారు. 2028 మార్చికి నిర్మాణం పూర్తి అవుతుందని, 2028 సెప్టెంబర్ నాటికి ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని అయితే తెలుస్తుంది. ప్రాజెక్టు కొన్ని మౌలిక సదుపాయాలు అయితే అవసరమైతే ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే నుంచి సుమారు 8 కిలోమీటర్లు 2 లైన్ల అప్రోచ్ రోడ్డు కావాల్సిన అవసరమైతే ఉందని చెప్తున్నారు. రోజుకి 25,000 కిలోవాట్ల విద్యుత్తు, రోజుకు 2,000 లీటర్ల నీటి సరఫరా వ్యవస్థ కలిగి కూడా అవసరమైతే బీడీఎల్ ప్రతిపాదిస్తుంది. ఈ సదుపాయం యూనిట్ సజీవంగా నడవడానికి తోడ్పాటు అయితే అవుతుంది. బీడీఎల్ యూనిట్ కోసం మొత్తం 1346 ఎకరాల భూమి అవసరమైతే ఉందని చెప్తున్నారు. అయితే మొదటి దశలో 650 కోట్లు, రెండో దశలో 550 కోట్లు పెట్టుబడి పెట్టడం అయితే జరుగుతుంది. ఈ యూనిట్లో 1000 టన్నుల ప్రాంప్లెంట్స్, మోటార్లు, 130 సమీకృత ఆయుధ వ్యవస్థలు తయారు చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం 317 ఎకరాకు 7 లక్షల చొప్పున కేటాయించడం అయితే జరిగింది. ఈ భూమిని సేకరించాలనే యోచనలో బీడీఎల్ అయితే ఉంది. అయితే ఏది ఏమైనకి ప్రకాశం జిల్లా దొనకొండ గ్రామానికి వచ్చిందని చెప్పుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక మైలురాయిగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఎంత ఉందని